వారి ఇంటికి వెళ్తే అది ఇల్లులా లేదు, దేవాలయంలా ఉంది. వెళ్ళగానే ముందు గోశాల ఉంది, తర్వాత యజ్ఞశాల ఉంది, ఆ తర్వాత పూజా మందిరాలు ఉన్నాయి. అది చూస్తే మీరు దేవాలయం అనుకున్నారు, మీరు అంటున్నారు ఇల్లండి అంటున్నారు మీరు. అటువంటి భక్తి ప్రపంచంలో కలిగినటువంటి వారు వారి యొక్క సందేశాన్ని చెప్తున్నారు చెబుతున్నారు. మరి 60వ సాధు మహాసభలు మరి ముఖ్యంగా మన భీమిలి నియోజకవర్గంలో, ముఖ్యంగా మన పద్నాలుగు మండలంలో మధ్య గ్రామంలో జరగడం, మరి అనంతపద్మనాభ స్వామి వారి చెంత ఈ కార్యక్రమాలు జరగడం చాలా మహా ఆనందం. ఆ భగవంతుడే మరి ఆ అనంతపద్మనాభ స్వామి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జరిపించినట్టుగా చూస్తూ ఉంటే ప్రాంగణం కానీ ఈ వేదిక మీద కానీ ఇంతమంది మహాసాధువులందరినీ చూడడం చాలా మహాదృష్టంగా నేను భావిస్తూ, ముఖ్యంగా నన్ను ఇందులో భాగస్వామ్యం చేసినందుకు మరి ప్రతి ఒక్కరికి పేరు పేరున ముందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ అఖిలాంధ్ర మహాసభలు 60వ మహాసభలు అంటే 60 సంవత్సరాల నుంచి అంటే మేమెవరూ ఇక తప్పలేదు. కానీ ఈ దేశంలో 60 సంవత్సరాలకి ఈ సాధువులు అందరూ కూడా మరి ఇంచుమించుగా వారిని చూస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా మరి ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఏదైతే మనం దేవుణ్ణి ఆచరిస్తున్నాం భక్తిభావం అంతా పెరిగింది. 60 సంవత్సరాల క్రితం కూడా భక్తిభావాలు ఉన్నప్పుడు కూడా ఇంత ప్రసార మాధ్యమాలు లేకపోవడం వలన ఈరోజు ప్రతి ఒక్కరిలో కూడా ఆ భక్తిని చూపించి ఈ విశ్వంలో ఏం జరిగినా అది భగవంతుడి కృపలో జరుగుతుందని ఎప్పటికప్పుడు మన అందరికీ చెప్తూ, ప్రతి కార్యక్రమం మన విజయమైనా మన అపజయమైనా మన మంచి అయినా చెడైనా అన్నీ కూడా ఆ దేవుడి సన్నిధిలోనే మన అన్నీ జరుగుతాయని ఆలోచన చేస్తూ ప్రతి ఒక్కరిని ముందుకు సాగిస్తూ సనాతన ధర్మాన్ని ఎప్పటికప్పటికి ప్రతి ఒక్కరికి చెప్తూ, మరి ఇంతమంది ఈ ప్రాంతం అంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే వారు 3 రోజుల్లో సుమారు 23, 22వ తారీఖు సాయంకాలం మొదలుపెట్టుకొని 23, 24, 25, 14 రోజులు మరి ప్రాంతం అంతా కూడా మరి ప్రాంగణంలో రాగానే మరి ప్రవచనాలు, భక్తిభావం, మరి దైవత్వం అంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా పునీతమైనప్పుడు కూడా అలాంటి పరిస్థితులు ఇక్కడ రావడం చాలా అదృష్టం. మరి ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసిన నాకు ముఖ్యంగా మా బాబాబు గారు కానీ, మా గ్రామంలో కానీ, మా మండలంలో పెద్దలు కానీ అందరూ కూడా నిజంగా వాళ్ళందరినీ చూస్తే ఇలాంటి మంచి కార్యక్రమం అవకాశం మరి నాకు కూడా కలగడం నుంచి కలగడం మరి వారి ఆశీస్సులు నాకు ఇవ్వడం మరి తప్పకుండా నా జన్మలో మెచ్చుకోలేని రోజుది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా వారి తాలూకు ప్రవర్తనలు వారి ఆచరణలో తీసుకొని ఆ దైవ కార్యక్రమాలు ఎప్పుడు కూడా ముందుకు తీసుకెళ్తూ ఎప్పుడు కూడా ఈ రాష్ట్రం సుఖశాంతులతో ఉండాలని, ఈ ప్రాంతం సుఖశాంతులతో ఉండాలని, ముఖ్యంగా మన ఉత్తరాంధ్ర ప్రాంతం ఈ ప్రాంతం అంతా కూడా ఎప్పటి నుంచో మనం అంతా వెనుకబడిన వాళ్ళం అనే ఒక ముద్ర నుంచి బయటపడి మనందరం కూడా ముందుకెళ్ళి పురోగతికి వెళ్ళి మనలో కూడా మన రాబోయే తరాలు కూడా మంచి ఉన్నతమైన స్థానాలకు వెళ్ళే విధంగా మరి ఆ భగవంతుడే వాళ్ళని ఇక్కడ కనిపించాడనే విధంగా నాకు అనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ప్రాంతం అంతా కూడా రాబోయే కాలంలో అందరూ కూడా ఉన్నతమైన స్థానాలు ఉండాలని, ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని, మరి ఈ సాధు మహాపరిషత్ వారి తాలూకు ఆశీస్సులు ఎప్పుడు కూడా వారి ఒక ఆలోచన ఉండాలని, మరి మా స్వామివారి తాలూకా మరి ప్రాంతం వారి ప్రాంతంలో 60 సంవత్సరంలో వారి సన్నిధిలో వారి ఆలోచన ప్రకారం జరుగుతూ ఉంది. కార్యక్రమాలు చూస్తూ ఉంటే మరి వారు ఎంత పుణ్యాత్ములు. అలాంటి మా